ఫిస్టులా ఇన్ ఏనోకి సర్జరీ లేకుండా ట్రీట్ చేయొచ్చా, మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చా, క్యూర్ చేయొచ్చా అని అడుగుతుంటారండి. ఫిస్టులా అనేది ఒక సర్జికల్ ప్రాబ్లం. ఫిస్టులా ఎందుకు వస్తుంది? ఇన్ఫెక్షన్ వలన వస్తుంది అనమాట. మన యానస్ చుట్టూ ఉన్న పెరియనల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ఒక దారిలాగా ఏర్పడతాయి. సో దెర్ ఇస్ అ కమ్యూనికేషన్. యానస్ లోపలికి, యానస్ చుట్టూ ఉన్న స్కిన్కి కనెక్షన్ ఉంటుంది. ఒక ఇంటర్నల్ ఓపెనింగ్ ఇన్సైడ్ అండ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అవుట్ సైడ్ అండ్ ఆ ట్రాక్ట్, ఒక దారిలాగా రెండింటిని కనెక్ట్ చేస్తుంటుంది అనమాట. దాన్నే ఫిస్టులా అంటాం. ఫిస్టులా ఈజ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ అ సర్జికల్ ప్రాబ్లం. మందులతో ఫిస్టులా పోదు. ఫిస్టులా మందులతో ట్రీట్ చేయలేము. సర్జరీ చేసుకుంటేనే ఫిస్టులా హీల్ అవుతుంది. చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి. లేజర్ సర్జరీ, ఫిస్టులాటమీ, ఫిస్టులెక్టమీ, లిఫ్ట్ ప్రొసీజర్ చాలా ఉన్నాయి. ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఫిస్టులా యూ హ్యావ్. సో మీకు ఎలాంటి ఫిస్టులా ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. మీకు ఎలాంటి ఫిస్టులా ఉందని తెలుసుకోవాలంటే ఒక ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని చెప్పేసి. సో ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ చేస్తే మీకు ఎలాంటి ఫిస్టులా, లైక్ సబ్క్యూటనస్ ట్రాక్ట్ ఉందా, ఇంటర్స్పెంక్ట్రికా, ట్రాన్స్పెంక్ట్రికా, హైయనా, లోనా, కాంప్లెక్సా, అసోసియేటెడ్ యాబ్సెస్ ఏదైనా ఉందా, బ్లైండ్ ట్రాక్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత సూప్రాలివేటర్, ఎక్స్ట్రాలివేటర్, ఎలాంటి ఫిస్టులా మీకు ఉంది అనేది మనకి ఒక తెలుస్తుంది అనమాట. ఒక రోడ్ మ్యాప్ ఆర్ గూగుల్ మ్యాప్ లాంటిది ఎంఆర్ఐ స్కాన్ అనేది. సో ఎంఆర్ఐ స్కాన్ అయిన తర్వాత సర్జరీ. డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఫిస్టులాకి ఆల్మోస్ట్ ఆల్వేస్ సర్జరీ అండి. నో మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ ఫిస్టులా ఇన్ ఏనో.